అందరూ లెఫ్ట్ సైడ్ వాళ్ళకి ఈ పిక్నిక్ అమేజింగ్ గా ఉంది, అవును కదా ఫ్రెండ్స్? క్యాటరింగ్ కూడా నేను తక్కువ సామాన్లే పెట్టాను, కానీ ఎందుకో తెలీదు వెయిట్ చాలా ఎక్కువగా ఉంది. నేను నడుచుకుంటూనే వచ్చుండొచ్చు. అనవసరంగా కింద పడి దెబ్బలు తిన్నాను. నొప్పిగా ఉంది. ఆకాశం నుంచి భూమిని చూస్తే రెండు విషయాలు కనిపిస్తాయి. ఒకటి సముద్రం, రెండోదేమో హనీ బద్ధకం. రెండు చాలా పెద్దవే. సరే రండి ఫ్రెండ్స్, మనం వెళ్ళి టెంట్ వేసుకుందాం. ఆహా, ఇక్కడ 3 పైప్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. అది వాపు. ఫ్రెండ్స్, మీరు మన 5వ కొత్త ఫ్రెండ్ ని చూడాలనుకుంటున్నారా? 5వ ఫ్రెండా? ఇదిగో నా కొత్త ఫ్రెండ్ ని చూడండి. మీరు ఒక చిన్న టెడీని చూసి భయపడిపోయారు. నువ్వు కూడా భయపడి పడిపోయావు కదా. అది నేను సంతోషంలో చేసే ఒక స్టైల్ అమ్మా. ఎప్పుడంతా నేను సంతోషంగా ఉన్నానో అప్పుడు నేను ఇలా కింద పడుతూ ఉంటాను. ఇది ఏమిటి కిట్టి? ఇది నా టెడీ. నేను ఏ క్యాంప్ కి వెళ్ళినా దీన్ని నాకు తోడుగా తీసుకువెళ్తాను. చాలా అందంగా ఉంది కిట్టి. వావ్, ఇది క్యూట్ గా సరే, కూడా ఇలా ఉంది. మాట్లాడుతూ ఉంటే కడుపు నిండుతుందా ఏంటి? మనం వంట వండదా? నాకు చాలా ఆకలిస్తుంది. ఒకవైపు వరల్డ్, రెండో వైపు వండడానికి పంకిన్ ఇచ్చారంటే నేను తినడానికి దీన్నే ఎంచుకుంటాను. ఏంటి అనుమానమా? ఇలా ఉయ్యాల్లో ఊగుతూ ఉంటే కింద పడిపోతావు. ఇప్పుడు ఊగు. లల్లు, టీవీ చూడడం వల్ల కళ్ళు చెడిపోతాయి. ఒక్క నిమిషం. ఇప్పుడు చూడు, ఏవి కాదు. ఎంత బాగా కొట్టారు. టీవీలో కబడ్డీ మ్యాచ్ జరుగుతుంది లల్లు. లల్లు బంగారం, ఐస్ క్రీమ్ తినడం ఒంటికి మంచిది కాదు. నువ్వు పచ్చి కూరగాయలు తిను. బయటికి వెళ్ళొస్తాను. చూడు బంగారం, బయట ఎండ కాస్తుంది, నీ కలర్ మారిపోతుంది.
నేను పాల కేక్ చేయబోతున్నాను. అంతవరకు నువ్వు ఇక్కడే కూర్చో, ఎక్కడికి వెళ్ళకూడదు, అర్థమైందా? లైఫ్ అంటే అదిగో వాళ్ళలా ఉండాలి. మనం ఎందుకు కాసేపు ఎంజాయ్ చేయకూడదు? ఎంత సైలెంట్ గా కూర్చుని ఉన్నాడు నా బంగారం లల్లు. నా పేస్ట్రీ నువ్వు తినేసావు కదా, నీ పేస్ట్రీ నేనే తినేస్తాను. మీరు అసలు ఏం చేస్తున్నారు? సారీ కిట్టి. నిజంగా వీళ్ళు గాడిదలు. నేను వచ్చి క్లీన్ చేస్తాను కిట్టి. కిట్టికి సాయం చేయి తమ్ముడు, కానీ గుర్తుంచుకో నేనే గాడిదని. అవును, సరిగ్గా చెప్పాడు. నువ్వు ఏం పోసావు? సాసా? ఓ బన్నీ, దిస్ ఇస్ నాట్ ఫన్నీ. నా ఖర్చు శుభ్రంగానే ఉంది. దీంతో చేయి తుడుచుకుంది ఎవరు అని. ఇది నీ పనేనా? లేదు, ఇది టెడీ పనిని నేను అనుకుంటున్నాను. ఈ పని టెడ్డీ ఎలా చేయగలదు? టెడ్డీ మీద నింద వేసి మమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నావా? నీ వల్ల కిట్టి మొహం పాడైపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడు. ఇక్కడే పక్కన ఒక చెరువు ఉంది, అక్కడికి వెళ్ళి నా మొహాన్ని కడుక్కొని వచ్చాను. అక్కడ అందరూ బోటికి వెళ్తున్నారు, నేను వెళ్ళబోతున్నాను. మీరు బాగా గొడవ పడండి. సరే రా టెడ్డీ, మనం కూడా వెళ్దాం. ఈ టెడ్డీ ఎందుకని వెయిట్ ఎక్కువైంది? మేము కూడా వస్తున్నాం కిట్టి. ఇదిగో పాల కేక్ రెడీ, నువ్వు బాగా తిను. ఏంటిది? ఇదొక బొమ్మ. బంటి, సుంటి, చంటి, మంకి అందరూ రండి. ఏమైంది తాతయ్య? ఏమైంది మావయ్య? ఏమైంది పెద్దన్నయ్య? ఏదైనా సమస్య? మా అబ్బాయి కనబడట్లేదు, వెళ్ళి కనిపెడదాం రండి. ఇందుకనే మమ్మల్ని పిలిచారా? ఏంటి, మీ అబ్బాయి కనపడకుండా పోయాడా? ఇక్కడ ఎన్ని నీళ్లున్నాయో, కానీ జనాలు ఎందుకని ఎప్పుడు చూసినా సేవ్ వాటర్ అని చెప్తూ ఉంటారో ఏంటో. ఏయ్ గాడిద, ఇది శుద్ధమైన నీరు కాదు. నీటిలో డిటర్జెంట్ వేసి ఎందుకని వాళ్ళు ఎప్పుడు వాష్ చేయరు? డిటర్జెంట్ వేస్తే నీళ్ళు ఇంకా మురికైపోతాయి. కానీ మనం మాత్రం ఎందుకని బట్టల మీద డిటర్జెంట్ వేస్తున్నాం? ఒకవేళ తనకి గురువును పెట్టామనుకో, దక్షిణ అడగడానికి బదులుగా నన్ను దయచేసి వదిలేయండి అంటారు. ఏంటి అనుమానమా? వీళ్ళు నన్ను చూస్తే తర్వాత మా నాన్న దగ్గరికి వెళ్ళి చేరుస్తారు కదా. అందరూ లెఫ్ట్ సైడ్ కి వరకండి.
అందరూ బోట్ని టైట్ గా పట్టుకోండి. హఠాత్తుగా ఈ బోటుకి ఏమైంది? మన ఐదుగురు ఏమి చేయకపోతే మరి ఈ టెడ్డీని ఏదో ఒకటి చేస్తుంటుంది. అరే టెడీ ఎలా చేస్తుంటుంది చెప్పండి. మనం మళ్ళీ క్యాంప్ సైట్ కి వెళ్ళాలి. అవును, నాకెందుకో దారి తప్పిపోయామనిపిస్తోంది. పదండి, అక్కడికి వెళ్ళడానికి దారిని వెతుకుదాం. అదిగో నా కొడుకు, వాడిని పట్టుకోండి. ఎలుక బండులు బాగా పెద్దదవుతూనే ఉన్నారు. అరే వాళ్ళు మన దగ్గరగా వచ్చేసారు. వాళ్ళకి చిక్కామంటే మనల్ని చెత్త కొట్టేస్తారు. పరిగెత్తండి. నా నల్లుని నాకు తిరిగిచ్చేయండి. నువ్వేమైనా చిన్నపిల్లాడివా? ఇంత పెద్ద ఎలుగుబట్టాయి టెడ్డీతో ఆడుకుంటావా? మమ్మల్ని వదలండి. నేను మీకు హనీని ఇస్తాను. రాహని, నేనే హనీ. ఇదే నిజం. ఇంకా ట్రిక్ కూడా. నా ఫ్రెండ్ జోర్దార్ చాలా తెలివైన వాడు. థ్యాంక్స్ టెడీ. టెడ్డీ నాకు కర్ర ఇచ్చింది. గాడిద, టెడ్డీని మనం ఎలా ఇవ్వగలము? నేను చెప్పేది నిజమే. టెడ్డీ నన్ను చూసి కన్ను కూడా కొట్టింది. గాడిద, ఒక టెడ్డీ ఎలా కన్ను కొడుతుంది? నా లల్లుని నాకు చేస్తున్నావా? తిరిగిచ్చేయండి. ఈ బ్రిడ్జి దాటి వెళితే ఎక్కడికి వెళ్తామో మనకే తెలీదు. ఒకవేళ ఆ ఎలుగుబంట్లన్నీ ఈ టెడ్డీ కోసమే వస్తున్నాయా ఏంటి? అయోమయంగా ఉందే. వీళ్ళు మనల్ని ఫాలో చేయకుండా ఉండడానికి ఒకే ఒక్క దారుంది. మీరందరూ ఎందుకు మమ్మల్ని ఫాలో అవుతున్నారు? ఇక మీదట మీరు కిందకి వెళ్ళి నీళ్ళలో జాలీగా ఎంజాయ్ చేయండి. వద్దు వద్దు, కట్ చేయకండి. తను మా నాన్న, ప్లీజ్. నా టెడీ మాట్లాడుతోంది. ఒకవేళ నువ్వు టెడ్డీకి ఎక్కువగా తాళించుంటావో ఏంటో. నేనేమి టెడీ కాను, నేను అతని కొడుకు. నా పేరు లల్లు. నేనంటే మా నాన్నకి చాలా ఇష్టం. అందుకని నన్ను ఏ పని చెయ్యనివ్వరు. అందుకే నేను మీ టెడీ ప్లేస్ కి వచ్చేసాను. మీతో ఉంటే నేను ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాను. కానీ ఇది చాలా తప్పు కదా. నాన్న నన్ను తలుచుకుని దిగులు పడుతూ ఉంటారు. నా రూమ్ లో ఉన్న పిల్లోని కూడా తీసేశారు. అందులో ఉన్న 4 కార్నర్ నన్ను గుచ్చేస్తాయని అతనికి భయం. ఆయన నాకు తోటకూర కేక్ చేస్తారు. ఉయ్యాల కూడా సరిగా ఆడనివ్వరు. నేను ఎంతగా ఇష్టపడే పనులేవి నాతో చెయ్యనివ్వరు. కానీ మీతో ఉండేటప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. నేను చెప్పేది నిజం. మేం కూడా మీ కుటుంబాన్ని నీళ్ళలో పడేయాలనుకోలేదు. ఇలా చూడు, దీని వల్ల తాడు కట్ అవడం నువ్వు ఎప్పుడైనా చూసావా? ఇది ట్రిక్ ద స్టిక్. నిజాన్ని కనిపెట్టడం కోసమే ఇలా చేశాం. నన్ను క్షమించండి.
వీడు చెప్పింది విన్న తర్వాతే ఎంత పెద్ద తప్పు చేశానో అర్థమయ్యింది. నాన్న లల్లు, నేను అనవసరమైన విషయాలకి నీకు అడ్డురాను. ఏంటి సరేనా? నాన్న లల్లు, మెల్లగా ఎగురు, లేకుంటే నీ నడువు నెప్పెడుతుంది. సారీ, మీ నాన్నను కాదు, అందుకని ప్రేమగా చెప్తున్నానంతే. సరే పద, ఇంటికి వెళ్దాం. నీ కోసం చాక్లెట్ కేక్ తయారు చేసిస్తాను. ఆ తర్వాత మీరందరూ మా ఇంటికి రండి. మీ అందరికి స్పెషల్ అయిన హెల్తీ అయిన పాల కేక్ రెడీ చేసిస్తాను.